ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాలో చాలా మంది రైతులకు ఈ ఏడాది రబీ బర్లీ పొగాకు సాగు ఊరట కలిగించింది. ప్రధాన పంటల సాగుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు పొగాకు పంట కల్పతరువుగా మారింది. దిగుబడులతో పాటు ధరలు కూడా ఆశాజనకంగా ఉండటంతో రైతులు కాస్త ఉపశమనం పొందారు. జనవరి నుంచి మొదలైన క్రయ విక్రయాలు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. ఖరీఫ్ సీజన్లో ప్రధాన పంటలైన వరి, పత్తి, మిర్చి పంటల సేద్యం ఈ సంవత్సరం అన్నదాతలకు ఊహించని ప్రతికూల అనుభవాలను మిగిల్చింది. సుదీర్ఘకాలం పాటు కొనసాగిన వర్షాభావ పరిస్థితులు పంటల సాగును ముందుకు సాగనివ్వలేదు. నాగార్జున సాగర్ ఆయకట్టు పరిధిలోని గుంటూరు, ప్రకాశం జిల్లాలో వరి సాగు జరగలేదు. వర్షాన్ని నమ్ముకొని వేసిన పత్తి, మిరప పంటలు కూడా సరిగా పండలేదు. దీంతో తీవ్ర నిరాశతో ఉన్న రైతులను బర్లీ పొగాకు పంట ఆదుకుంది. నవంబర్, డిసెంబర్ మాసాల నుంచి బర్లీ సాగుకు రైతులు కదిలారు. కొందరు మిరప, పత్తి పంటలను దున్నించి పొగాకు సాగు చేశారు. ఎకరాకు 10 నుంచి 15 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చిందని, ఆరంభంలో క్వింటాల్ 14-15 వేల రూపాయలకు కొన్నారని, గరిష్టంగా 18,000 రూపాయలు వరకు పలికిందని రైతులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ సంవత్సరం పత్తి దిగుబడి అంత పెద్దగా లేదు. మిర్చి కూడా తుఫాన్ దెబ్బకి నష్టపోయాం బాగా. వరి కూడా వర్షానికి కొంచెం దెబ్బతింది. పొగాకు వచ్చేసి బాగానే దిగుబడులు ఉన్నాయి, వర్షాలు లేవు. కొంచెం ఆ తుఫాన్ దెబ్బకి లేత మొక్కలు మొత్తం దెబ్బతినేసి మళ్ళీ నాటడం జరిగింది. కొంచెం పర్లేదు, వర్షపాతం లేకపోతే రేటు కూడా ఉంది బాగా. కొంచెం గుచ్చే వాళ్ళకి ఇబ్బందిగా ఉంది. జనాలు ఎక్కువ పొగాకు వేసేసి పంట మొత్తం దెబ్బతినేతలకి రేటు దిగుబడి బాగుంది. ఈ సంవత్సరం ఉన్న రేటు అట్లా కంటిన్యూగా ఉంటే, ఈ గతంలో అసలు ఎప్పుడూ లేదు ఈ రేటు. హైయెస్ట్ బాగుంటే 6,000 ఉండేది. బాగా కలర్ ఉంటే అది కొనేవాళ్ళు బాగా. 6,000 చెప్పున 7,000 చెప్పున అంతే. ఈ 7 గొల్లాకు అసలు అడుగున ఇరిపీకుండా ఉంచుతాం. అదే 8,000, 10,000 పెట్టుకుంటున్నారు. ఎక్కువ డిమాండ్ ఉంది బాగా. పొగాకు ఒకటే ఆదుకుంది బాగా. మిర్చి బాగా డౌన్ అయిపోయింది రేటు కూడా. కాలువలు లేవు, సరైన టైంకి వాటర్ లేవు. ఈ బాయిలు తీపిచ్చేసి, బోర్లు వేసేసి, ట్యాంకర్లు పెట్టి తోలిచ్చేస్తే కొంచెం అట్లా రేట్ ఉంది కాబట్టి దానికి గిట్టుబాటు అవుతుంది. లేకపోతే చాలా నష్టపోయేవాళ్ళం పొగాకు కూడా. దీనికి బాగా మిగిలితే ఈ ఖర్చులన్నీ బాగా పోతే ఒక 50,000 మిగులుతాయి. 1,00,000 రూపాయలు ఖర్చు అయింది బాగా. లేకపోతే వర్షాభావం లేకపోతే కాలువలు ఉన్నా కానీ 1,00,000 రూపాయలు మిగిలే ఎకరానికి వచ్చేసి. మొదటి నుంచి తుఫాన్ దెబ్బకి దెబ్బతినేసిందని చెప్పేసి కొంచెం ఫస్ట్ గుల్లాకు వచ్చేసింది ఇరుపు. అది ఎక్కువ రేటు పెట్టుకుంటున్నారని చెప్పేసి పొగాకు నాటారు. ఈ జనవరి నుంచే, అంత ముందర అసలు లేదు రేటు. పోయిన సంవత్సరం ఉంది కానీ 10,000 అట్లా 5,000, 6,000 గొల్లాకు 6,000 పెట్టుకున్నారు. మామూలు పొగాకేం మంచిదేమో 10,000, 9,000 అట్లా పెట్టుకున్నారు. ఈ సంవత్సరం 15,000 పలికింది. గతేడాది కంటే ఈసారి బర్లీ పొగాకు ధరలు పెరిగాయని రైతులు చెబుతున్నారు. సాగునీటి కోసం మాత్రమే ఎక్కువగా పెట్టుబడులు పెట్టామని, సాగునీరు అందుబాటులో ఉంటే పొగాకు మరింత లాభదాయకంగా ఉండేదని రైతులు చెబుతున్నారు. 10 నుంచి 15 దాకా ఉందండి. పోయిన సంవత్సరం 10-12 లోపు జరిగింది. ఈ సంవత్సరం కొంచెం పెరిగినాయండి. ఆ పొగాకు కొంచెం డిమాండ్ ఉండి, అంటే వర్షాకాలానికి వేరే సైడ్ పోయింది, ఇటు ఉంది, అందుకని కొంచెం రేటు పెరిగింది. 1,00,000 రూపాయలు దాకా అవుతుందండి. అంతే బాగా వస్తే ఇంకొక 50,000 వస్తుంది, 1,50,000 దాకా అట్లాగా. ఈ సంవత్సరం మిర్చి పోయిందండి. ఇటు మొన్న వర్షం దెబ్బకి మిర్చి పోయింది. పత్తి కూడా పుచ్చు వచ్చిపోయింది. పత్తి బీకేసి పొగాకు వేసేసారు. కొంచెం పొగాకు ఆదుకుందండి ఈ సంవత్సరం. ఎకరానికి వచ్చేసి 15 క్వింటాల దాకా అవుతుంది. మామూలుగా అయినా 10-12 అట్లా అవుతుంది. కొంచెం ఈ సంవత్సరం బాగానే అయింది. సంప్రదాయ పంటలు నష్టాలను మిగిల్చిన సందర్భంలో పొగాకు ఆదరువుగా మారిందని, లేదంటే పెట్టుబడులకు సైతం వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చేదని రైతులు చెబుతున్నారు.